కరవు జిల్లా పాలమూరు దశ తిరగబోతోంది. జిల్లాలో భారీ ఎత్తున వజ్రపు గనులు ఉన్నట్టు పరిశోధనలో తేలింది. వలస జిల్లాగా పేరున్న ప్రాంతానికి మహద్దశ పడుతుందని ప్రచారం జరుగుతోంది. భూగర్భంలో నిక్షిప్తమైన గనులను కేంద్ర ప్రభుత్వ సహకారంతో వెలికితీస్తే విలువైన సంపద బయటకు వస్తుంది. దేశంలోనే అతి సంపన్నమైన ప్రాంతంగా మారిపోతుంది. పాలమూరు జిల్లా అంటేనే వలసల జిల్లా అని, కరువు ప్రాంతమని గుర్తొస్తుంది. స్థానికులకు చేసేందుకు పనిలేక ఊరుగాని ఊర్లకు పొట్టచేత పట్టుకుని వెళ్లిన ఊర్లివి. ఇలాంటి ప్రాంతం ఇప్పుడు సంపన్న ప్రాంతంగా మారే సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ జరిపిన పరిశోధనలో బంగారు గనులున్నట్లు బయటపడింది. యూజీసీ నిధులతో ఉస్మానియా యూనివర్సిటీ జియోఫిజిక్స్ సెంటర్ 1997 నుంచి భూగర్భంలో ఉన్న రాతి పొరలపై పరిశోధనలు చేస్తోంది. జడ్చర్ల నుంచి గోవా వరకు మొత్తం 600 కిలోమీటర్ల ప్రాంతాన్ని భూమి లోపల 40 మీటర్ల లోతులో అధ్యయనం చేశారు. ఈ పరిశోధనలోనే పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. నారాయణపేట నుంచి గద్వాల్ వరకు 100 కిలోమీటర్ల ప్రాంతంలో భారీ ఎత్తున బంగారు గనులున్నట్లు తేలింది. రాయచూర్ నుంచి విజయవాడ వరకు కృష్ణానది పరివాహక ప్రాంతంలో భారీ ఎత్తున వజ్రపు గనులున్నట్లు గుర్తించారు. గ్రావిటీ, మ్యాగ్నెటిక్ సర్వేల ద్వారా కూడా నిర్ధారించుకున్నారు ఓయూ పరిశోధకులు. రాయచూర్ నుంచి గద్వాల్ మధ్యలో ఉన్న సిద్ధన్నపూర్ ప్రాంతంలో 400 మీటర్ల లోతులోనే భారీ ఎత్తున రాళ్ల రూపంలో వజ్రాల గనులున్నట్లు గుర్తించారు. మహబూబ్ నగర్, రాయచూర్ మధ్యలో మక్కల నుంచి నార్త్ వెస్ట్ పోతే నారాయణపేట, ఇంకా పోతే యాదగిరి, ఈ అన్ని జోన్ కూడా ఇక్కడ మెటా సెగ్మెంట్స్ రాక్స్ ఉన్నాయి జియోలాజికల్. ఈ మెటా సెగ్మెంట్స్ రాక్స్ కూడా మినరల్ పొటెన్షియల్కి నిలయం. ఎరో మ్యాగ్నెటిక్ డేటా ఒక రీసెర్చ్ స్కాలర్ ప్రాబ్లం అది చేసిన తర్వాత 21 జోన్లు ఐడెంటిఫై చేశాం. దాని సబ్సర్ఫేస్ స్ట్రక్చర్స్ ఐడెంటిఫై చేశాం. ప్రపంచంలోనే అరుదైన వజ్రాలు కృష్ణా పరివాహక ప్రాంతంలో దొరికిన చరిత్ర ఉంది. అయినా ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుంచే మహబూబ్ నగర్ జిల్లాను వెనుకబడిన ప్రాంతంగా ప్రకటించారు. కానీ జిల్లాకు జరిగిన ప్రయోజనం మాత్రం శూన్యం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి జిల్లాలో ఉన్న సహజ వనరులను వెలికి తీసేందుకు ముందుకు రావాలని కోరుతున్నారు జిల్లావాసులు. 1982లో ఇందిరాగాంధీ గారు పార్లమెంట్లో చెప్పారు, 3 జిల్లాలు చాలా వెనుకబడిన జిల్లాలు, మహబూబ్ నగర్ ఒకటి, మెదక్ ఒకటి, నల్గొండ ఒకటి. దానిలో చాలా వెనుకబడిన జిల్లా మహబూబ్ నగర్ జిల్లా. దానిలో చాలా పెద్దగా దానిలో ఏం రిసోర్సెస్ లేకుండే. ఇప్పుడు మనకు తెలిసింది దానిలో న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయని, డైమండ్స్ ఉన్నాయని, యూరేనియం ఉన్నాయి. చాలా మంచి జిల్లాకు మంచిది, చాలా తెలంగాణ స్టేట్కి మంచిది అది. ఎందుకంటే చాలా జాబ్స్ ఎక్కువ చాలా వస్తుంది అక్కడ. రీసెర్చ్ సెంటర్ పెట్టవచ్చు అక్కడ, లోకల్ అక్కడనే పెట్టాలి రీసెర్చ్ సెంటర్. వేలాది మంది వాళ్ళకు జాబ్స్ వస్తాయి అక్కడ. కుతుబ్ షాహీల కాలంలో గోల్కొండ రాజ్యం ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రాల మార్కెట్ కు వేదికగా ఉండేది. ముత్యాలు, వజ్రాలు, రత్నాల్ని రాసులుగా పోసి అమ్మేవారు. విక్టోరియా రాణి ధరించిన ఖరీదైన కోహినూర్ వజ్రం కూడా గోల్కొండ నుంచే వెలుగులోకి వచ్చింది. ఇక్కడ కొద్దిపాటి వర్షాలు పడినా పొడి భూమి ఉన్న ప్రాంతంలో వజ్రాలు పైకొస్తున్నాయి. అయితే జిల్లాలో రాతి పొరలు ఉండటంతో వజ్రాలు బయటపడటం లేదు. కేవలం 2 నుంచి 400 మీటర్ల లోతు డ్రిల్లింగ్ చేస్తే రాళ్ల రూపంలో ఉన్న వజ్రాల్ని పొందవచ్చని పరిశోధనలో తేలింది. గతంలోనూ డీబీస్ 25 ప్రాంతాల్ని గుర్తించింది. ఆ తర్వాత జీఎస్ఐ మరో 25 ప్రాంతాల్లో వజ్రాలున్నట్లు గుర్తించింది. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధనల్లో మక్కల్, రాయచూర్, నారాయణపేట, యాదగిరి మధ్య 21 ప్రాంతాల్లో వజ్రాల నిల్వలున్నట్లు గుర్తించారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ శకుంతల నిజాం స్టేట్లో వజ్రాలు, గనులున్న అంశాలపై పరిశోధన వ్యాసాలు రాశారు. ఆ సమాచారం ఆధారంగా చేసుకుని జియోఫిజిక్స్ బృందం పరిశోధనలు చేసి శాటిలైట్ ఇమేజ్ల ద్వారా పక్కాగా నిర్ధారించుకున్నారు. అసఫ్ జహీ వాళ్ళు, కుతుబ్ షాహీ వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఇచ్చేసారో ఇప్పుడు ఇంకా లేటెస్ట్ టెక్నాలజీతో ఎక్స్ప్లోర్ చేస్తే, సర్వే చేసి ఎక్స్ప్లోర్ చేస్తే వాళ్ళు చేసినంత విధంగా వీళ్ళు చేయలేదనిపిస్తుంది. అంటే అంత ఇదిగా ఇంకా చేసిన ఇండియన్ గవర్నమెంట్ చేసిన ఆవశ్యకత ఉంది. అక్కడ ఎక్స్ప్లోర్ చేసిన ఆవశ్యకత ఉంది. ఎప్పుడైతే ఎక్స్ప్లోర్ చేస్తే ఇక్కడ డ్రాట్ ఏరియా, అనంతపూర్ ఇవంతా కూడా మన మహబూబ్ నగర్ అంతా డ్రాట్ ఏరియా కాబట్టి ఖచ్చితంగా 10 మందికి ఉపయోగపడే ఆదాయం వస్తుంది, తద్వారా ఉపాధి వస్తుంది. అలాగే ఇంకా జిల్లా అంతా కూడా సస్యశ్యామల అయ్యే అవకాశం ఉంది. జిల్లా మొత్తంగా చూస్తే వివిధ పరిశోధన సంస్థలు 70కి పైగా ప్రాంతాల్లో వజ్రపు గనులున్నట్లు నిర్ధారించిన నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని జిఐఎస్, ఎన్ఎండిసి సహకారంతో ఈ వజ్రాలను వెలికి తీయటానికి ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. మరిన్ని కోహినూర్ డైమండ్స్ దొరికే అవకాశాలున్నాయి.